సంధ్యా థియేటర్ చేయబోతున్నాం, అందుకు మీరు ప్రిపేర్ కావాలని చెప్పి కూడా ఆ నోటీస్ లో పేర్కొనడం జరిగింది. రీకన్స్ట్రక్షన్ అంటే ఎట్లా జరగబోతుంది, అంటే ఏ విధంగా చేస్తారు? ఇప్పుడు ఒక క్రైమ్ సీన్ ఉంటుంది, ఆ క్రైమ్ సీన్లో నిందితుడిని తీసుకెళ్ళి ఎప్పుడు వచ్చావు, ఏం చేసావు, ఎలా చేసావు అనేది అడుగుతారు. ఇప్పుడు అల్లు అర్జున్ కేసు కొంచెం డిఫరెంట్, అంత హీనియస్ యాక్ట్ కాదు. ఆయనకి లోపలికి సినిమా చూడడానికి వెళ్ళారు, బయటకు వచ్చే సందర్భంలో తొక్కిసలాట జరిగింది, చనిపోయారు. ఇది ఒక లైన్లో చెప్పాలంటే ఏంటి సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే ఎగ్జాక్ట్గా ఎట్లా ఉండబోతుంది సంధ్యా థియేటర్లో? ఎస్ చక్రి, దీనికి సంబంధించి చూసినట్లయితే సీన్ రీకన్స్ట్రక్షన్ లో చాలా కీలకమైన అంశాలు ఉంటాయి. ఎందుకంటే సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది కేసుకు అస్తమైన బలమైన ఆధారం అని చెప్పొచ్చు. ఎందుకంటే సీన్ లో ఆ వ్యక్తి ఏదైతే ప్రస్తుతానికి అక్యూజ్డ్ గా ఉన్న అల్లు అర్జున్ తీసుకువెళ్లి ఆ ప్రాంతం నుంచే పూర్తిగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దీంట్లో సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది ప్రధానంగా లేకపోతే, ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ లేకపోతే అసలు ఈ కేసుకు బలమే ఉండదు. ఎందుకంటే రాత్రి 9:30 ప్రాంతంలో అటు అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ లోపలికి ఎంటర్ కావడం జరిగింది. అతను ముందస్తుగా లోపల కూర్చొని ఉన్నాడు. ఆ తర్వాత అభిమానుల కోరిక మేరకు కారు ఓపెన్ టాప్ జీవులోకి షిఫ్ట్ కావడం జరిగింది. ఓపెన్ టాప్ వెహికల్లోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి నేరుగా చేతులు అందరికీ నమస్కారం చేసుకుంటూ చేతులు ఒప్పుకుంటూ అతను లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలో అతని దగ్గర ఉన్న బౌన్సర్స్ కావచ్చు, అతని దగ్గర ఉన్న వ్యక్తిగత సిబ్బంది కావచ్చు, వాళ్ళంతా కూడా అక్కడ పబ్లిక్ ను తోసివేస్తుంటే కొంత తొక్కిసలాట కావచ్చు, కొంత సఫకేషన్ జరిగింది. ఆ తర్వాత అల్లు అర్జున్ నేరుగా థియేటర్ లోపలికి వెళ్లి ఆ టాప్ బాల్కనీ అంటే బాల్కనీ పైన అది ఆ లోవర్ బాల్కనీ అప్పర్ బాల్కనీ వరకు అతను వెళ్ళిపోవడం జరిగింది. అప్పర్ బాల్కనీకి వెళ్ళిన తర్వాత అతను అక్కడ సినిమా చూశాడు. సినిమా చూసిన మధ్యలో పోలీసు అధికారులు అతనికి వచ్చి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇప్పటికే పరిస్థితి విషమంగా ఉంది, పరిస్థితి కూడా చేదాటిపోయింది అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయి చెప్తున్నారు. అయితే 9:30 గంటల ప్రాంతంలో అతను లోపలికి వెళ్తున్నప్పుడు ఎంతమంది పబ్లిక్ ఉన్నారు, ఏమున్నది, ఆ సీన్ లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, అంతేకాకుండా దీంట్లో ప్రధానంగా అక్కడ ఏం జరిగింది, బౌన్సర్స్ ఏ విధంగా వ్యవహరించారు, వ్యక్తిగత సిబ్బంది ఏ విధంగా వ్యవహరించారు, ఆ వ్యక్తిగత సిబ్బంది సంబంధించి వాళ్ళంతా కూడా ఎలా అంటే వాళ్ళంతా పబ్లిక్ తోటి ఏ విధంగా వ్యవహరించారు, ఆ సందర్భంలో మీరైనా వారించాలా లేదా, లేకుంటే లోపలికి వెళ్తున్న సమయంలో లోయర్ బాల్కనీ కావచ్చు, లేకుంటే క్యాంటీన్ దగ్గర కావచ్చు, అసలు పరిస్థితి ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది, అంతేకాకుండా మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఈ సమాచారం మీకు తెలుసా తెలియదా, లేకుంటే అక్కడ బయట తొక్కిసలాట కావచ్చు, లాఠీచార్జ్ జరిగిన విషయం మీకు తెలుసా తెలియదా, లేకుంటే బయట జరుగుతున్న సందర్భంగా మీరు చూసినట్లున్నారా, మీకు పోలీసు అధికారులు కావచ్చు, లేకుంటే మీ వ్యక్తిగత సిబ్బంది లోపలికి వచ్చి ఎప్పుడు ఈ సమాచారం చెప్పడం జరిగింది, అయితే మీరు లోపలికి ఎన్ని గంటలకు ఎంటర్ అయ్యారు, బయటికి ఎన్ని గంటలకి వచ్చారనే విషయం కూడా పూర్తిగా మినిట్ టు మినిట్ అంటే జరిగిన అంటే 9:30 గంటల ప్రాంతం నుంచి అల్లు అర్జున్ బయటికి వచ్చారు, ఏం జరిగింది అనే విషయం కూడా మినిట్ టు మినిట్ కూడా మొత్తంగా రికార్డ్ చేసి ఆ సీన్ రీకన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి సీన్ ప్రతి అల్లు అర్జున్ గేట్ దగ్గర నుంచి ఎంట్రెన్స్ దగ్గర నుంచి బయటికి వచ్చేవరకు జరిగిన మొత్తం తతంగాన్ని కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా అధికారులు చేయబోతున్నారు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్. సో సీన్ రీకన్స్ట్రక్షన్ ఈరోజు